नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय స్వామినే తాపహారిణే. ఇక్కడ యువకులకు వివేకానందుని పిలుపు అనే ఒక చిన్న పుస్తకం అనమాట. ఇవన్నీ ఏంటంటే చికాగో స్పీచెస్ ఉన్నాయి కదా మనకు. స్వామీజీ స్వతంత్రం రాకముందు అక్కడ అమెరికాలోని చికాగోలో వెళ్ళి సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నారు. అంటే అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ వచ్చారనమాట. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి వచ్చారు. మన దేశం నుంచి స్వామీజీని పంపించారు. స్వామి వివేకానంద వెళ్ళారనమాట. చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ మళ్ళీ మనము చెప్పుకుందాం. ఆయన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. అక్కడికి వెళ్తే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది 3 months. చాలా కష్టాలు పడ్డారు. ఎవరు షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేరు. ఫుడ్ లేక పస్తులు ఉండేవాళ్ళు. డబ్బులన్నీ అయిపోయినాయి. అట్లా చాలా ఇబ్బందులు పడ్డారు స్వామీజీ. స్వామీజీ అంటే ఇక్కడ స్వామి వివేకానంద అని గుర్తుపెట్టుకోండి. స్వామీజీ అని అంటారనమాట. కాబట్టి అట్లా అన్ని పడ్డప్పటికీ తర్వాత భగవంతుని అనుగ్రహం వల్ల ఒక ఆమె పరిచయం అయ్యి ఆయన్ని తీసుకెళ్తుంది అనమాట. విశ్వమత మహాసభలకి ఆయన వెళ్ళేటట్లుగా ఆమె రికమెండేషన్ లెటర్ ఇస్తుంది, షెల్టర్ ఇస్తుంది. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మటుకు ఉంటూ ఉంటాడనమాట స్వామీజీ. అట్లా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏమిటి అంటే ఆ సర్వమత మహాసభల్లో మన దేశం గురించి, మన ఆధ్యాత్మికత గురించి అవతల వాళ్ళకి బోధించి వాళ్ళు ఏమైనా ధన సహాయం చేస్తారేమో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మఠం కట్టుకోవాలి, ఇక్కడ రామకృష్ణ మఠాన్ని నిర్మించాలి, మన దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారనమాట. చాలా కష్టాలు పడతారు. అవన్నీ మనము చదువుకుందాము. ఇక్కడ అందులో నుంచి ఒక పార్ట్ అనమాట ఈ చిన్న పుస్తకము, యువకులకు వివేకానందుని పిలుపు అని. యువకులు అంటే ఇక్కడ మనం ఉన్నవాళ్ళు ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఎవరైతే మనసులో ఉత్సాహంతో ఉంటారో, ఎవరైతే సేవ చేయాలని ఊవిళ్ళూరుతుంటారో వాళ్ళందరూ కూడా యువకులే. ఏజ్తో సంబంధం లేదనమాట. కొంతమంది యువకులే చాలా నిస్తేజంగా నీరు గారిపోయినట్టుగా ఉంటారు, ఉత్సాహం లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకంటే వయసు అయిపోయినప్పటికీ కూడా మనం ఇంకా ఉత్సాహంగా అది చేయాలి ఇది చేయాలని ఉన్నామనుకోండి, మనం కూడా యువకులతో సమానమే అనమాట. ఇక్కడ ఉద్బోధ అనేటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. వెళ్ళండి, స్వామీజీ చెప్తున్నారు అనమాట ఇదంతా. వెళ్ళండి, ఎక్కడెక్కడ మహమ్మారి క్షామము చెలరేగుతున్నాయో, ఎక్కడెక్కడ జనం దురవస్థలో ఉన్నారో మీరందరూ ఆయా చోట్లకు వెళ్ళండి. వారి వెదలను ఉపశమింపజేయండి. మహా అయితే ఆ ప్రయత్నంలో మీరు మరణించవచ్చు. అయితే ఏమిటి, అనునిత్యం మీలాంటి వారు ఎందరూ శుద్ర కీటకాదుల వలె పుట్టడం లేదు, చావటం లేదు. దాని వలన ఈ విశాల విశ్వంలో ఏమైనా భేదం కనిపిస్తున్నదా? చావు ఎప్పటికైనా తప్పదు. కానీ ఒక గొప్ప ఆదర్శం కోసం మీ జీవితాలను అర్పించండి అని చెప్తున్నారు. చూడండి, ఎంత చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. అంతే కదా, మనం ఊరికే వయసు అయిపోతూ ఉంటే మనకు చావు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. వాళ్ళలో మనం ఎంతమందిని గుర్తుపెట్టుకుంటున్నాం చెప్పండి? ఎవరో చాలా కొద్ది మందిని. ఇప్పుడు అబ్దుల్ కలాం, రతన్ టాటా, ఇలా కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు ఎప్పటికీ కదా. ఎందుకంటే వాళ్ళు పరుల కోసం తప్పించారు, పరుల కోసం వాళ్ళ జీవితాన్ని అర్పణ చేశారు, పరుల సేవలోనే తరించిపోయారు. కాబట్టి అందుకే ఏమంటున్నారు స్వామీజీ అంటే, ఎప్పుడు స్వామీజీ చెప్పేది ఒకటే అనమాట, ఊరికే నువ్వు కూర్చొని పూజలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ కూర్చోవడం కాదు, అది చెయ్యాలి. అది ఎంతసేపు చేయాలో దానికంటే ఎక్కువసేపు సేవ చేయాలి అని చెప్తారనమాట. కాబట్టి వివేకానంద పుస్తకాలు ఎవరైతే చదువుతారో వాళ్ళు సేవ చేయకుండా ఆగలేరనమాట, ఉండలేరనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఎక్కడెక్కడ క్షామము అంటే కరువు కాటకాలు ఉన్నాయో, జనం ఎక్కడెక్కడైతే దురవస్థలలో పాలై ఉన్నారో వాళ్ళందరి వెదలను అంటే వాళ్ళందరి ఇబ్బందులను తీర్చండి. మహా అయితే మీరు ఆ ప్రయత్నంలో మరణించవచ్చు. అంతకంటే ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ ఈ లోకంలో ఉన్నా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మొన్న ఈ మధ్య నా బర్త్డే January 25th వెళ్ళింది. ఎవరో కొంతమంది విష్ చేశారు, అంతే కదా. నాకు ఆ రోజు అర్థమైంది, ఇంకా బాగా అర్థమైంది ఏంటిది, మనం పుట్టామంటే పెద్ద విషయం ఏం కాదు, ఈ ప్రపంచానికి ఏం పట్టింపేమీ లేదు. కొంతమంది ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మర్చిపోతారు కదా విష్ చేయడము. అంత మాత్రం చేత మనం ఏమైనా పెద్ద గొప్పవారమనే? మన గొప్పతనం ఎందులో ఉంటుంది? మనం మరణించాక మనల్ని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు అనే దాని మీదే ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని
చేకొనండి, ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని పెట్టుకొని జీవితాలని అర్పించండి అని చెప్తున్నారనమాట. కాబట్టి జీవితంలో ఒక ఉన్నతాదర్శాన్ని చేపట్టి దానికోసం మరణించడమే ఉత్తమము అంటున్నారు. కాబట్టి మనం ఒక ఆదర్శాన్ని కలిగి ఉండాలి మనం అని అంతరంగ అన్వేషణలో మనము ఏదో మార్చి నెలలోనే ఎప్పుడో చెప్పుకున్నాం మనము. అయితే ఆదర్శం ఉందా లేదా మనకి అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలన్నమాట. మన మన ఇంటిని పట్టించుకుంటూ మన ఇంట్లో ఉన్న బిడ్డల్ని, మన భర్తని, అందరినీ మన సంసారాన్ని పట్టించుకుంటూ సమాజం కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావా, చేయాలని నీకు అనిపిస్తుందా, కనీసము ఏదైనా ప్రయత్నం చేసావా? కొంతమంది చెప్తుంటారు, నాకు చాలా ఇయర్స్ నుంచి చెప్తుంటారు, ఏమండి మాకు కూడా మీలాగా సేవలు చేయాలని ఉంది కానీ రూట్ దొరకడం లేదు అంటారు. నేను అట్లాంటి వాళ్ళకు రూట్ చూపించినా కూడా వాళ్ళు ముందడుగు వేయలేకుండా ఉన్నారనమాట. ఎందుకు అంటే కావలసినటువంటి ఉత్సాహం వాళ్ళలో కరువయింది కాబట్టి. వాళ్ళకి అన్ని హంగులు ఇచ్చాడు దేవుడు, డబ్బు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, వాళ్ళకి టాలెంట్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకోవడం లేదనమాట. వాళ్ళకున్న వనరుల్ని వాళ్ళు దేశం కోసం ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి మనం గమనిస్తే అత్యంత దేశభక్తి ఉన్నటువంటి సాధువు ఎవరైనా ఉన్నారు అంటే వివేకానంద స్వామి అనమాట. దేశం గురించి అంతగా ఆలోచించేవారు అనమాట ఆయన. అప్పట్లో స్వాతంత్ర సమరం కోసం పోరాడే మహావీరులందరూ కూడా వివేకానంద పుస్తకాలు చదివేవాళ్ళు. ఒక్కొక్కసారి మఠంకి పోలీసులు వచ్చేవాళ్ళంట అరెస్ట్ చేయడానికి. స్వామీజీ ఎందుకు అన్ని వివేకానంద పుస్తకాలే కనపడుతున్నాయి ఈ ఉద్యమకారుల దగ్గర, స్వాతంత్ర సమరంలో పాల్గొనే వీరుల దగ్గర, వీళ్ళే ఏమైనా ప్రోత్సహిస్తున్నారేమో అట్లా ఉద్యమాలు చేయమని అని వచ్చేవాళ్ళంట. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి చూసి వీళ్ళ పద్ధతులు అన్నీ చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవారంట. కాబట్టి ప్రతి ఒక్కరూ బాలగంగాధర్ తిలక్ అవ్వచ్చు, గాంధీజీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వివేకానంద స్వామి పుస్తకాలు చదివి చాలా ఏమన్నారంటే మాకు 1000 రెట్లు దేశభక్తి పెరిగింది ముందు కంటే వివేకానంద పుస్తకాలు చదివిన తర్వాత అని అంటారనమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్పారో చూద్దాము. ఈ దేశ భవిష్యత్తు గురించిన ఆశలన్నీ మీపైనే ఉన్నాయి. మీరు నిష్క్రియులై జీవితం గడుపుతూ ఉండటం చూస్తే నాకెంతో బాధ కలుగుతుంది. కార్యారంభులు కండి, కార్యదీక్ష పూనండి, జాప్యం చేయకండి. రోజులు గడిచే కొద్దీ మృత్యువు సమీపిస్తూ ఉన్నది. సమయం వచ్చినప్పుడు అంతా అదే జరిగిపోతుందని సోమురులై కూర్చొని ఉండిపోకండి. ఆ విధంగా ఏ పని జరగదని గుర్తుంచుకోండి అంటున్నారు. కాబట్టి ఒక టైం లేదు నాకు కూడా మొన్న మధ్య స్వామీజీ ట్రస్ట్ పెట్టమని చెప్పినప్పుడు, అమ్మ టైం లేదమ్మా, మనకి ఎక్కువ టైం లేదమ్మా అన్నారు సిద్ధికంఠానంద మహారాజు. అంటే ధీరమాత గురించి మాట్లాడుతూ ధీరమాతని ఎంత వీలైతే అంత తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, టైం లేదమ్మా, మనకి ఎక్కువ టైం లేదమ్మా అన్నారు. నాకు అర్థం కాలేదు అసలు. అంటే నాకు అనిపించింది ఇంకా నా టైం కూడా ఏమైనా దగ్గరకు వస్తూ ఉందా, వాళ్ళకి తెలిసిపోతాయి కదా స్వామీజీలు అన్నాక, వాళ్ళకి కొన్ని మన జీవితాల గురించి అర్థమవుతాయి కదా. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను, ఎందుకు ఆ మాట అన్నారు స్వామీజీ? అంటే స్వామీజీ జీవితం ముగించే దశకు వస్తూ ఉందా, లేకపోతే నా జీవితం ఏమన్నా ముగించే దశకు వస్తూ ఉందా, ఎందుకు ఈ మాట అన్నారు అనేది చాలాసార్లు నేను ఆలోచిస్తూ ఉంటే అదే అర్థమైందనమాట. ఇంకా మనం వయసు అయిపోతూ ఉంది కదా, ఇంకా మనం ఎక్కువ శ్రమ పడలేము, కాబట్టి తొందరగా చెయ్యండి ధీరమాత అని ధీరమాత గురించి అంతగా చెప్పారనమాట స్వామీజీ ఒకసారి. కాబట్టి ఏదో రోజులు దొర్లిపోతున్నాయిలే మనకి అని అనుకోకూడదు అనమాట. రోజులు దొర్లిపోతూనే ఉంటాయి, మనకి అయిపోతూనే ఉంటుంది జీవితము, కానీ మనం సాధించిందంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఏం సాధించాలనుకుంటున్నాము అనేది మనకు ఒక ఆదర్శాన్ని పెట్టుకోవాలన్నమాట. స్వామి వివేకానంద ప్రకారము, రామకృష్ణ మఠం వాళ్ళ ప్రకారము అయితే కొంచెం సేపు సాధన చేసుకొని మిగతా టైం అంతా సేవకు అర్పించాలి, మనం ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనేది వాళ్ళ విషయం. కొన్ని పీఠాలు ఉంటాయి, ఇప్పుడు శృంగేరి పీఠము, ఇట్లా కొన్ని పీఠాలు ఉంటాయి కదా, వాళ్ళు కేవలం కర్మకాండ, ఇది పూజలు హోమాలు వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, జ్ఞానకాండకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి వీళ్ళు మాత్రం నిష్కామ కర్మకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనమాట. నిష్కామం అంటే ఏ కోరిక లేకుండా మనం సేవ చేయాలి, అటువంటి స్థితికి మన మైండ్ రావాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ జీవితమా క్షణభంగురము, ప్రాపంచిక భోగాల తాత్కాలికాలు, పరుల కోసం ఎవరైతే జీవిస్తారో వారే నిజంగా జీవించిన వారు. ఈ మాట ఎప్పుడూ చెప్తారు. పరుల కోసం నువ్వు జీవిస్తున్నావా,
పరుల కోసం ఏమైనా చేయగలుగుతున్నావా? ఎంతో కొంత మనకున్న శక్తిలోనే. మా దగ్గర డబ్బులు లేవండి, మేము సహాయం చేయలేము అనుకోకూడదు. డబ్బు కంటే మించింది సమయం అనమాట. నువ్వు ఎవరికైనా సమయం ఇవ్వచ్చు కదా నీ సమయాన్ని. ఎంతోమంది బాధలు, వాళ్ళ బాధలు ఎవరు వినట్లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి నీ సర్కిల్లో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారా, నువ్వు మళ్ళీ అది ఎక్కడా వెళ్ళి చెప్పకూడదు అనమాట. అది నీలోనే నిక్షిప్తం అయిపోవాలి. అట్లా మనం ప్రయత్నం చేస్తున్నామా అది చెప్తున్నారు. కాబట్టి జీవితము క్షణభంగురము, ప్రాపంచిక భోగాలు తాత్కాలికాలు. పరుల కోసం ఎవరైతే జీవిస్తారో వారే నిజంగా జీవించిన వారు. తక్కిన వారు జీవించి చచ్చిన వారితో సమానము అంటున్నారు. కాబట్టి మనం అదే గుర్తుపెట్టుకోవాలి. మనం సాధన చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం సేవ చేసుకోవాలి. అందుకే రామకృష్ణ మఠంలో స్వామీజీ వాళ్ళు ఎన్నో సేవల్లో, ఎన్నో యాక్టివిటీస్లో ఉంటారనమాట. గ్రామశ్రీ చేస్తున్నారు, అక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు రకరకాల వాళ్ళకి. ఎంతోమందికి ట్రైనింగ్లు నడుస్తూ ఉంటాయి అక్కడ BIHలో. ఇప్పుడు టీచర్స్ ఒక్కోసారి ఆహ్వానిస్తారు, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఎలా నిజమైన టీచర్గా ఎలా ఉండాలి, డాక్టర్స్కి ఇస్తుంటారు, జడ్జెస్కి ఇస్తుంటారు. ఎన్ని పనులు అంటే స్వామీజీ వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు. వాళ్ళు అంటారు ఒక్కొక్కసారి మాకు సాధన చేసుకోవడానికి కూడా సరిగా టైం దొరకటం లేదు, ఈ పనులు అన్నీ ఎక్కువైపోయినాయి, సేవలు ఎక్కువైపోయినాయి అని చెప్తుంటారు అనమాట. వాళ్ళు సాధన చేస్తారు, తప్పకుండా చేసుకుంటారు. మార్నింగ్ 9 వరకు వాళ్ళు ఏం బయటికి ఏం రారనమాట, లోపలే చేసుకుంటారు. అండ్ ఎవ్రీ సాటర్డే వాళ్ళకి శివరాత్రితో సమానం అనమాట. ఎవ్రీ సాటర్డే మేల్కుంటారు వాళ్ళు, శివరాత్రి లాగా వాళ్ళు సాధన చేసుకుంటారు ఎవ్రీ సాటర్డే మేల్కొని. ఇంకా చాలా సాధనలు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళతో సమానము అని చెప్తున్నారు. ఇతరులకు స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధపడని వాడు స్వాతంత్రం అనుభవించడానికి అర్హుడేనా అంటున్నారు. కాబట్టి మనము ఇది ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన సంసారంలో కూడా మనం మన పార్ట్నర్కి కొంచెం స్వాతంత్రం ఇవ్వాలన్నమాట. వాళ్ళని స్వతంత్రంగా ఉండనివ్వాలి, వాళ్ళని స్వతంత్రంగా ఆలోచించనివ్వాలి. మనం ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోకూడదు. మన పరిధి మనకు ఉండాలి, వాళ్ళ పరిధి వాళ్ళకి, వాళ్ళ పరిధిలో వాళ్ళు జీవించేటట్టుగా ఉంటే ఏమవుతుంది, మన పిల్లలకైనా సరే కొంచెం స్వాతంత్రం ఇవ్వాలి. స్వతంత్రంగా ఆలోచించే గుణాన్ని మనం అభివృద్ధి చేయాలన్నమాట. పిల్లలు ధైర్యంగా వాళ్ళ భావాల్ని మన దగ్గర చెప్పేలాగా చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు సొంతంగా ఎదగగలుగుతారనమాట. నిరర్థకమైన దుమదుమలతో మన శక్తిని అంతా వృధా చేసుకోవటానికి బదులుగా శాంతంగా కార్యాచరణకు ఉద్యుక్తులవుదాము. కాబట్టి దుమదుమలు అంటే ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకొని ఆ శక్తిని అంతా వృధా చేయొద్దండి, శాంతంగా కార్యం నిర్వర్తించండి అంటారు. ఎక్కువ హంగామాలు చేయనవసరం లేదనమాట మనకు. అందుకే ఇప్పుడు మా మదరు ఇట్లాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, రామకృష్ణ మఠం గురించి వాళ్ళు ప్రచారం చేయొచ్చు కదా, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా అంటే, మనలాంటి వాళ్ళు ప్రచారం చేయాలంటే వాళ్ళేం బయటకు వచ్చి ఎక్కడా కూడా చెప్పరు. వాళ్ళు ఎక్కడ పోస్టర్లు అవన్నీ ఏం పెట్టుకోరు అనమాట. రావాల్సిన వాళ్ళు వస్తారులే, వాళ్ళు అంత శాంతంగా పనిచేస్తూ ఉంటారు. షో ఆఫ్ అనేది ఉండదు. మేము కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ అవన్నీ అలో చేయరనమాట. ఫోటోలు తీసి అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం అట్లా ఏముండదు. ఇప్పుడు మనమంటే ట్రస్ట్ ఇప్పుడు పెట్టాము కాబట్టి మనము అక్కడ ఫోటోలు అవన్నీ ఏం జరిగిందో ప్రజలకు చెప్తేనే వాళ్ళు ఉత్సాహవంతులు అవుతారు. వాళ్ళు ఇంకా కొంతమంది ముందుకు వస్తారు మనతో పాల్గొనడానికి. కాబట్టి మనకు తప్పదు. మేము కూడా అనుకున్నాం ఒక 1 year అసలు కనీసం ఫొటోస్ ఏమీ రిలీజ్ చేయకూడదు అని అనుకున్నాం. కానీ ఇంకా అది కుదరడం లేదనమాట. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు అవన్నీ చూస్తేనే నమ్ముతారు కదా మనం ఏం చేస్తున్నాం అనేది. కాబట్టి కొన్ని ఫొటోస్ తీయాల్సి వస్తుంది కార్యక్రమాలు జరిగేటప్పుడు, వాటిని అప్డేట్ చేయాల్సి వస్తుంది, వాటి కోసము సోషల్ మీడియా ఉపయోగించాల్సి వస్తుంది, ఇవన్నీ అనమాట. మాకు ఒక గురువు గారు కూడా చెప్పారు, ఒక 1 year అసలు ఏమి ఫొటోస్ కానీ అవన్నీ ఏమి బయటకు ఎగ్జిబిట్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అమ్మా అని చెప్పారు. నాకు అది ఇష్టం, కానీ ఇంట్లో అందరికీ ఇష్టం ఉండాలి కదా అది. కాబట్టి అందరితో పాటు వెళ్ళాలి కాబట్టి ఫొటోస్ అవన్నీ కూడా అప్డేట్ చేయడం అవన్నీ కూడా జరుగుతుందన్నమాట. కానీ మఠంలో మాత్రం అవన్నీ ఏమీ చేయరు. ఎవరైనా డివోటీస్ ఎవరైనా వాటిని ప్రచారం చేస్తారు అంతేగాని అవన్నీ ఏమీ చేయరు అనమాట. దేనికి ఎవరు నిజానికి అర్హులో వారికి దాన్ని చెందనివ్వకుండా చేయటానికి ఈ విశ్వంలో ఏ శక్తికి సాధ్యం కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది మనం నమ్మాల్సింది. మనకు ఏది అర్హత ఉంటే అది వస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎన్నో జాబులు ట్రై చేశాను, ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఇచ్చాడు భగవంతుడు. కానీ సేవ చేసేకపోతే మాత్రం 100% ముందుకు తీసుకెళ్తున్నాడు.
దాన్ని ఇంకా ఇంకా పెద్దది చేస్తున్నాడు, ఇంకా ఇంకా అందరినీ కనెక్ట్ చేస్తున్నాడు, ఇంకా ఇంకా జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఇంకా గురువుల్ని ఇస్తున్నాడు. కాబట్టి అంటే ఏమని అర్థం చేసుకోవాలి, మనకు ఏది అర్హత ఉంది, మనం ఏది చేయటానికి భూమి మీదకి వచ్చామో దాన్ని ఎవరు అడ్డుకోలేరు, విశ్వంలో ఏ శక్తి కూడా అడ్డుకోలేదు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు రాధిక ఉన్నారు, తను ధీరమాత గురించి ప్రచారం చేస్తున్నారు. తనకు ఒకవేళ అదే పని రాసిపెట్టి ఉందనుకోండి, దానికి కావలసినటువంటివన్నీ సమకూర్చుతాడు అనమాట భగవంతుడు. అట్లా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనమేమో వేరే వాళ్ళ వల్ల నా అభివృద్ధి ఆగిపోయింది, పలానా వాళ్ళు నాకు పలానా టైంలో సహాయం చేయలేదు, అందుకే నేను వెనుకబడిపోయాను, అట్లా అంటూ ఉంటాం. అదంతా తప్పు అని చెప్తారనమాట. కాబట్టి నీకు ఏది అర్హత ఉంటే అది ఇచ్చుంటాడు భగవంతుడు అని చెప్తున్నారు. గతించిపోయిన కాలం నిస్సందేహంగా గొప్పదే, కానీ భవిష్యత్తు ఇంతకంటే ఉజ్వలంగా ఉంటుందని విశ్వసనీయంగా నమ్ముతున్నాను. పవిత్రత, ఓర్పు, పట్టుదలలో సుస్థిరమైన నెలకొని ఉండేటట్లు ఆ శంకరుడు మనల్ని అనుగ్రహించుగాక. కాబట్టి పవిత్రత ఉండాలి, ఓర్పు, పట్టుదల. ఓర్పు, చాలా సహనము చాలా ఉండాలన్నమాట. ఎందుకంటే మాకు ఇప్పుడు ట్రస్ట్ నంబర్ నాది బయటకు వెళ్ళింది కదా, అప్పటి నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఒక అతనైతే ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, ఏమీ ఉండదు, పరిచయం చేసుకోవాలి అంటాడు, మా హస్బెండ్ని పరిచయం చేయమంటున్నాడు. ఇంకా అట్లా రకరకాలుగా ఉంటారు మనుషులు. కానీ శాంతంగా ఓర్పుతో వాళ్ళందరితో డీల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అతని నంబరు సుధా గారికి ఇచ్చాను. సుధా ఉన్నారు కదా మనకు వాలంటీర్, తను కాల్స్ మాట్లాడడం అవన్నీ చేస్తాను. తను టీచర్గా చేస్తున్నారు, అయినప్పటికీ కూడా నేను వాలంటీర్గా చేస్తానమ్మా, నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నారు. కాబట్టి ఆవిడకి ఇస్తున్నాను అనమాట కొన్ని నంబర్స్. నేను మాట్లాడాక కూడా వాళ్ళు ఇంకా విసిగిస్తుంటే ఆమెకి ఇచ్చి చెప్పిస్తున్నాను. కాబట్టి అతనికి మొన్న మళ్ళీ చెప్పాం, అట్లా కాదు, మీకు ఏదైనా పని ఉంటే వాట్సాప్లో మీరు పంపించండి, మీ విషయాలు పంపించండి, ఏదైనా అప్లికేషన్ ఉంటే పంపించండి, విద్యకు సంబంధించి కానీ లేదా వ్యవసాయము ఇలా ఏదైనా న్యాయము ఇలాంటివి ఏదైనా ఉంటే, ఇబ్బంది ఉంటే మీరు ఏ ఇబ్బంది ఉందో అది వాట్సాప్కి పంపించండి, ఎక్కువసేపు అందరితో గంటలు గంటలు మాట్లాడలేం కదా అని చెప్తే అతను అప్పుడు అర్థం చేసుకున్నాడు అనమాట. కానీ చాలా నెమ్మదిగా చెప్పాలి, ఎందుకంటే మనము ఒక సంస్థను మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి మన సంస్థకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, మనకు కనిపించే మానవ మృగాలు 90% జీవోత్సవాలే, ప్రేత శరీరాలే. మానవ మృగాలు అట్లా మాట్లాడుతున్నారు చూడండి స్వామీజీ. అంటే ఆయనకి చాలా పిసుగు వచ్చేస్తుందంట. మామూలుగా ఎవరైనా ఏ పని చేయకుండా ఉంటున్నారు, ప్రపంచానికి పనికి రాకుండా ఉంటున్నారంటే వాళ్ళని సహించే వాళ్ళు కాదనమాట స్వామీజీ. మానవ మృగాలు అంటున్నారు వాళ్ళని. కాబట్టి నాయనలారా, ప్రేమించేవారే జీవిస్తారు, అన్యులు కాదు. బిడ్డలారా, అనుతాపం చెందండి. అనుతాపం అంటే మనకు బాధ కలగాలన్నమాట. అవతల వాళ్ళ బాధ చూసి మనకు గుండె తరుక్కుపోయేంత బాధ కలగాలన్నమాట. మనకు అంత సెన్సిటివ్గా కావాలి మన హృదయం. ఇక్కడ యువ సంఘర్ష్ అని ఒక ప్రోగ్రాం జరుగుతుంది రామకృష్ణ మఠంలో. వాళ్ళు ఏం చేస్తారంటే యువకులకి అన్ని రకాల ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని కార్యరంగంలోకి తీసుకెళ్తారనమాట. వాళ్ళని సేవలు చేయిస్తారు వాళ్ళతోటి. ఎట్లాంటి దగ్గరికి తీసుకెళ్తారంటే ఎక్కడైనా అనాథ శరణాలయాల దగ్గరికి కానీ, లేకపోతే అది రైల్వే స్టేషన్స్ దగ్గర కొంతమంది బాగా దుమ్ము కొట్టుకొని పడిపోయి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని క్లీన్ చేయిస్తారు. ఈ పిల్లలు అబ్బాయిలే వెళ్తారు, అంతా కూడా టీనేజర్స్ అనమాట. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి గడ్డం అదే షేవింగ్ చేయడము, వాళ్ళకి స్నానం చేయించటము అవన్నీ పిల్లల చేత చేయిస్తారనమాట. స్వామీజీ వాళ్ళు గమనిస్తూ ఉంటారంట. అప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లల్లో ఒక రకమైనటువంటి పవిత్రత కలుగుతుంది. అయ్యో ఇంతే కదా జీవితం అంటే, ఎట్లా చూడు వీళ్ళు ఎలా పడిపోయి ఉన్నారు, వీళ్ళు ఎంతమందికి షెల్టర్ లేకుండా ఉన్నారు, అవన్నీ అర్థమవుతుంది కదా. ఎంతమందికి ఫుడ్ లేకుండా చచ్చిపోతున్నారు, ఇవన్నీ అర్థమవుతాయి కదా పిల్లలకి. అవన్నీ చేపిస్తారనమాట. కాబట్టి అనుతాపం చెందండి, పేదలకై, అజ్ఞానులకై, పీడితులకై పరితపించండి. మీ ఆర్తి, ఆవేదన, తపన ఎంత తీవ్రంగా ఉండాలంటే మీ హృదయం ఇక స్పందించదేమో, మతి చలిస్తుందేమో అన్నంత తీవ్రంగా ఉండాలి అంటున్నారు. అది నన్ను కూడా చాలామంది ఈమెకి ఏదో పిచ్చెక్కింది, కొంతమంది అట్లా అనుకున్నారు కూడా ఎంతోమంది మా చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వివేకానందుని పని అంటుంది, షిరిడి సాయిబాబా పని అంటుంది, ఏదో తిరుగుతూ ఉంటుంది, ఏమి ఆదాయం కూడా లేదు అయినా చేస్తుంటుంది.
కొంతమంది ఏమైనా ఉంటుందేమో ఆదాయమో అనుకునేవాళ్ళు, అలా మనల్ని చూసి అవతల వాళ్ళు అలా అనుకునే అంత పిచ్చిగా ఉండాలి మనం మన పనిలో అంటున్నారు అనమాట. మనం చేసే సేవ కానీ ప్రతిదీ మనకు అంత పిచ్చి. ఇప్పుడు నాకు రైతులు అంటే పిచ్చి కదా, నేను గంటలు గంటలు వాళ్ళ కోసం అవన్నీ వీడియోస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అదంతా ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూ వచ్చానమాట. నాకు తెలియదు నా దగ్గరికి ఒక ట్రస్ట్ వస్తుందని కానీ దానికి మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారని కానీ నాకేమీ తెలియదు అప్పుడు. కానీ ఒక పిచ్చి పట్టిన దానిలాగా అన్నీ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి అన్నీ ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అనమాట. అన్ని అవకాశాలు భగవంతుడు తీసుకొని వచ్చి మన దగ్గరికి అప్పచెప్తున్నాడు. కాబట్టి ఏమంటున్నారు, అంత తీవ్రంగా ఉన్న తర్వాత ఏం చేయమంటున్నారంటే, పిదప ఆ భగవంతుని చరణార విందాల వద్ద మీ ఆత్మ సమర్పణ చేసుకోండి. మీకు అప్పుడు శక్తి వస్తుంది, సాయం అందుతుంది, అణుచుకోలేని ఉత్తేజం కలుగుతుంది. నా వత్సలారా భయపడకండి. నక్షత్ర ఖచ్చితమైన ఆకాశం కేసి అది మిమ్మల్ని అణిచివేస్తుందేమో అన్నట్లు భీత దృక్కులతో పైకి చూడకండి. వేచి ఉండండి. కొన్ని గంటల్లో అది పూర్తిగా మీ పాదాల క్రింద ఉంటుంది. ధనం, పేరు ప్రతిష్టలు, పాండిత్యం రక్షించవు. రక్షించేది ప్రేమ. కష్టాల పరంపరలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చొచ్చుకొని పోగలిగేది శీలం మాత్రమే. అది శీలానికి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారన్నమాట స్వామీజీ. అంటే మన క్యారెక్టర్ ఫస్ట్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మన క్యారెక్టర్ ఎంత మంచిగా పెట్టుకుంటే మనల్ని ప్రజలు అంత బాగా నమ్ముతారు, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా పాటించి చెప్తేనే కదా అవతల వాళ్ళు నమ్ముతారు. నేను వివేకానందుని మాట విని నేను ఎంతో కాలం నుంచి సేవల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ధైర్యంగా పబ్లిక్లోకి వెళ్ళి నేను చేశాను అని చెప్పుకోగలను కదా. నా అనుభవాలు అవన్నీ చెప్తుంటే అవతల వాళ్ళకి అర్థమవుతాయి కదా. కాబట్టి మీరు అలా ఉండండి. ఉత్తేజాన్ని కలిగి ఉండి అన్ని వైపులకు వ్యాపించండి. కార్యదీక్ష వహించండి. నాయకత్వం వహించినప్పుడు సేవకునిలా మెలగండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది నాయకులుగా ఉండి డామినేట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ డామినేట్ చేసినప్పుడు మనం అవతల వాళ్ళతో పని చేయించలేమన్నమాట. మనకు ఆధిపత్య పోరు వచ్చేస్తుంది. ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్యూర్ అవుతారు నాయకులు అంటే వాళ్ళ అధికారాన్ని ఎవరికి ఇవ్వలేరనమాట. ఇప్పుడు నేను ధీరమాత మీరు ప్రచారం చేయండి అమ్మా అని మీకు ఇచ్చేసాను కదా, నేనే అమ్మో వాళ్ళు ఎక్కడ ఫేమస్ అయిపోతారో అని అనుకోకూడదు కదా. వాళ్ళు కూడా నాకంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకోవాలన్నమాట. అట్లా అనుకున్నప్పుడే వాళ్ళే నాయకులుగా ఉంటారు. వాళ్ళ మాట 10 మంది వింటారనమాట. నాయకత్వం వహించినప్పుడు సేవకునిలా మెలగండి. సేవ చేస్తున్నాం అంతే అనమాట. మనమేమి హెల్ప్ అనే మాటే వాడనివ్వరు మాకు రామకృష్ణ మఠంలో. నువ్వేంది హెల్ప్ చేసేది, భగవంతుడి ద్వారా నువ్వు పని చేస్తున్నావు అంతవరకే. సేవ చేస్తున్నావు, సేవిస్తున్నావు. అక్కడ ఒక బీద మనిషి ఉన్నాడు కాబట్టే నువ్వు సేవ చేయగలుగుతున్నావు. వాళ్ళకే నువ్వు కృతజ్ఞురాలుగా ఉండాలి అని చెప్తారనమాట. వాళ్ళని నమస్కరించి సేవ చేయాలి అని చెప్తారు. నిస్వార్థంతో ఉండండి. ఒక మిత్రుడు మరొక మిత్రుడిని రహస్యంగా నిందిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వినకండి. ఇది బాగా మనం గమనించుకోవాలి. ఒక ఫ్రెండ్ వచ్చి వేరే ఫ్రెండ్ గురించి మన దగ్గర చెప్తున్నారనుకోండి, అవి వినకూడదు, ఎంకరేజ్ చేయకూడదు అనమాట. నేను కూడా ఎప్పుడు అట్లనే అంటుంటే, ఎవరైనా బంధువులు కూడా కొంతమంది వేరే బంధువు గురించి చెప్తున్నారనుకోండి, అప్పుడు వద్దులేయండి, మనకి ఈ మాటలు ఎందుకు, వేస్ట్, అనవసరం మాట్లాడుకోవడము వద్దు, వాళ్ళ మంచి వాళ్ళే వదిలేయండి అని చెప్తామన్నమాట. అట్లా మనము ఉండాలి. అపారమైన ఓర్మి అంటే ఓర్మి కలిగి ఉంటే ఇక జయం మీదే. ఇతరులపై పెత్తనం చెలాయించకండి. కేవలం పరుల శ్రేయస్సుకై పనిచేయటమే నిజమైన జీవితము. కాబట్టి పని చేయండి అంటున్నారు. అప్రమత్తులై ఉండండి. అసత్యమైన ప్రతిదాని పట్ల జాగ్రత్త వహించండి. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే జయించి తీరుతాం. జాప్యం కావచ్చునేమో కానీ జయం తథ్యం. అది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మా ప్రోగ్రామ్స్ కూడా January 11th అనుకుంటే March 1st అవుతా ఉంది. కాబట్టి కొంచెం డిలే ఉండొచ్చేమో కానీ విజయం మాత్రం తథ్యం. విజయం వచ్చి తీరుతుంది. కానీ నువ్వు ఓర్పుతో ఉండాలి. నాయకుడు అంటే నువ్వు ఫస్ట్ అందరికీ సేవకుడిలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.